శ్రీశేషశైలగరుడాచల వెంకటాద్రినారాయణాద్రివృషభాద్రివృషాద్రిముఖ్యాం ఆఖ్యాం త్వదీయవసతేరతి సంవదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. ఆయన ఉన్నటువంటి ఆ కొండని ఎన్ని పేర్లతో పిలుస్తున్నారు అంటే దాన్నే నారాయణాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వెంకటాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వృషభాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే శేషాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వృషాద్రి అని పిలుస్తున్నారు. స్వామి, నీవు ఉన్నటువంటి ఆ స్థానాన్ని, ఆ కొండలను ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు. అటువంటి పరమపావనమైనటువంటి నివాస స్థానమునందు వెలిసియున్నటువంటి వాడా వెంకటేశ్వర, నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామిని నిద్రలేపుతున్నారు. ఈ శ్లోకానికి ఉన్న వైభవం ఏమిటంటే, ఆ కొండ ఈనాటిది కాదు, కృతయుగం నుంచి కూడా ఆ కొండ అలాగే ఉంది. అలాగే ఉండి ఒక్కొక్కరిని అనుగ్రహించినప్పుడు ఆ కొండకి ఒక్కొక్క పేరు వచ్చింది. ఒకానొకప్పుడు వృషభాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు శ్రీమన్నారాయణుడి చేతిలో వధింపబడి ఆయన చిట్ట చివరి కోరికగా ఈ కొండ నా పేరు మీద ఉండాలి అని అడిగితే ఆయన పేరు పొంది వృషభాద్రి అయింది. ధర్మమునకు నివాసము కనుక వృషాద్రి అయింది. నారాయణుడు వేంచేసి ఉన్న పర్వతం కనుక నారాయణాద్రి అయింది. ఒకానొకప్పుడు వాయువుకి శేషుడికి మధ్య జరిగినటువంటి కలహంలో శేషుడు అక్కడికి వచ్చి నిలబడినటువంటి కారణం చేత వాయువు చేత తేబడి ఉండిపోయిన వెంకటేశ్వరుని క్రీడాద్రి కనుక శేషాద్రి అని పిలవబడింది. ఆంజనేయుడు ప్రభవించినటువంటి ప్రదేశం కనుక అంజనాద్రి అని పిలవబడింది. ఏ యుగంలో ఏ పేరుతో పిలవబడినా ఇప్పటికీ కూడా ఆ కొండలన్నీ కూడా శ్రీవేంకటేశ్వరుని నివాస స్థానమై ఆ పేర్లను పిలిచినంత మాత్రం చేత, పలికినంత మాత్రం చేత భక్తుల యొక్క పాపములను తెగటార్చగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నాయి. అందుకే పర్వతం పేరే వెంకటాచలము. వేం కటతే పాపం యస్మాత్ పాపదహన శక్తితః అంటారు పురాణంలో. పాపములను కాల్చగలిగినటువంటి శక్తి ఆ పర్వతానికి ఉంది. అందుకే స్వామి నివాస స్థానమైన ఆ కొండల యొక్క పేర్లు ఒక్కసారి భక్తుల చేత పలికించడానికి ఈ శ్లోకంలో ఆ కొండల పేర్లన్నీ ఒకసారి చెప్పబడ్డాయి. అంత అందమైన శ్లోకం ఈ శ్లోకం.